ప్రభుత్వం మారితే పరిస్థితులు, పథకాలు, పద్ధతులు మాత్రమే కాదు, పనిచేసే వాళ్ళు కూడా మారతారు. తెలంగాణలో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రభుత్వ శాఖల మీద పట్టు సాధిస్తున్నారు సీఎం రేవంత్. తన టీం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆవిడను పంపించి ఈవిడను తీసుకువచ్చారు. స్మితా సబర్వాల్ను పంపించిన రేవంత్ ఆమ్రపాలిని తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమ్రపాలి తెలంగాణకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కార్యదర్శిగా అంటే సీఎంఓ సెక్రటరీగా వస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి ఏపీలో 2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ క్యాడర్గా ఆల్అవుట్ అయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అదనపు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సెంట్రల్ డిప్యూటేషన్కి వెళ్లిన ఆమ్రపాలి ముందు కేంద్ర కేబినెట్లో డిప్యూటీ సెక్రటరీగా దాదాపు ఏడాది పనిచేశారు. ఆ తర్వాత పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీగా చేరారు. తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆమె తిరిగి వచ్చేందుకు వీలుగా కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమ్రపాలి శుభాకాంక్షలు తెలిపారు. స్మితా సబర్వాల్ స్థానంలో ఆమ్రపాలి బాధ్యతలు తీసుకుంటారా అనే చర్చ సాగుతోంది. నిజానికి రేవంత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రభుత్వంలోని కీలక అధికారులంతా వరుసపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు దూరంగా ఉన్న ఓఎస్డీ ప్రియా వర్గీస్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ కూడా రేవంత్ని కలిశారు. అయితే స్మితా సబర్వాల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కొత్త చర్చ మొదలైంది. స్మితా బదిలీ తప్పదు అని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆమ్రపాలి వచ్చి రేవంత్ని కలవడంతో దాదాపు కన్ఫామ్ అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఆవిడ పోయి ఈవిడ వచ్చే అనే ప్రచారం చర్చ జరుగుతోంది. దీంతో ఆమ్రపాలికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమ్రపాలి సీఎంఓలోకి రాకపోవచ్చునని, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఓఎస్డీగా ఉండొచ్చని, లేదంటే అక్కడ రెసిడెంట్ కమిషనర్ బాధ్యతలు చూస్తారని కొందరు అంటున్నారు. ఏమైనా ఆమ్రపాలి నియామకంపై ఇంకొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.